హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలనైతే రైతు భరోసా పథకం గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకైతే రుణమాఫీనైతే ప్రజలకైతే అందించడం జరిగింది 3 విడతల్లో. అదేవిధంగా రైతు భరోసా పథకం ఎప్పుడు అమలు చేస్తారని అయితే రైతులైతే ఎదురు చూస్తున్నారు. వానాకాలం సాగు మొదలై 2 నెలలు గడుస్తున్నా కానీ రైతు భరోసా పథకం అయితే ఇప్పటివరకైతే అమలు కాలేదు. రైతులు పెట్టుబడి సాయం కోసం అయితే కొందరు రైతులు బ్యాంకుల్లో పెట్టుబడి కోసం రుణాలు తీసుకుంటుండగా, మరికొంతమందికి వీలు లేని వారైతే ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర ప్రైవేట్ అప్పులపై ఆధారపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2018 వానాకాలం సీజను నుంచి రైతు బంధు పథకాన్ని అయితే అమలు చేయడం జరిగింది. ఎకరాకు 5,000 చొప్పున 2 విడతల్లోనైతే 2 సీజన్లో 10,000 రూపాయల చొప్పున అయితే అందిస్తూ అయితే రావడం అయితే జరిగింది. గడిచిన 6 సంవత్సరాలలో ఖరీఫ్, రబీ, వానాకాలం, యాసంగి సీజన్లు 12 సార్లు అయితే రైతులకు క్రమం తప్పకుండా రైతు బంధునైతే కల్పించడం అయితే జరిగింది. ప్రజలకు వారి యొక్క అకౌంట్లోకి అయితే వేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఎకరాకు ఒక్కో సీజన్కు 7,500 రూపాయల చొప్పున 15,000 రూపాయల పెట్టుబడి కోసం అయితే సహాయం అందిస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు పథకం దుర్వినియోగం జరిగిందని, సాగులో లేని భూమికి వెంచర్లుగా మారిన భూములకు, రాళ్ళు గుట్టలు ఉన్న భూములకు మాత్రమే రైతు బంధునైతే గత ప్రభుత్వం అయితే వేయడం జరిగింది. ఈ ప్రభుత్వం నియమ నిబంధనలకు అనుగుణంగా సాగులో ఉన్న భూమికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలని అయితే ప్రయత్నం అయితే చేస్తుంది. దీనికి ఒక కమిటీ వేసి 10 ఎకరాల లోపు రైతు బంధు కల్పిస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఈ రైతు బంధు పథకాన్ని అయితే ఈ నెల చివరి వారంలో ప్రారంభించే అవకాశం అయితే ఉంది. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.